హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం మ్యాథ్స్లో ఏమేం టాపిక్స్ ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ ఎలాంటివి ఉన్నాయి, ఓకేనా, ఎన్ని మార్క్స్ అనేవి ఏ చాప్టర్ నుంచి మనం గెయిన్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. క్లాస్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి అంకగణితం. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అంకగణితం. ఈ అంకగణితంలో మనకి వేటిలో నుంచి, ఏ టాపిక్స్లో నుంచి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే వ్యాట్. ఫస్ట్ వచ్చేసి వ్యాట్ అంటే అంకగణితంలో వ్యాట్ అంటే విలువ ఆధారిత పన్ను అని చెప్పాను కదా. ఈ వ్యాట్ నుంచి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఆ టాపిక్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వచ్చేసి శాతములు, ఇది లాభమా నష్టమా, నష్ట శాతము లాభ శాతము, ఇవన్నీ కూడా 1 మార్క్ ఇస్తాయి. 1 మార్క్ క్వశ్చన్ అనమాట. లాభ శాతము నష్ట శాతము ఇవన్నీ, వీటి నుంచి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రుసుములు. ఈ రుసుములలో అమ్మిన వెల ఎంత, రుసుము ఇచ్చి అమ్మిన వెల ఇచ్చి కొన్న వెల కనుక్కోవచ్చు. అలా కాకుండా అమ్మిన వెల ఇచ్చి రుసుము కనుక్కోవచ్చు, కొన్న వెల ఇవ్వచ్చు. అలా ఈ మూడిట్లో ఏదో ఒకటి మిస్ చేసి ఇచ్చి మనల్ని కనుక్కోమని చెప్తాడనమాట. వాటికి 1 మార్క్ వస్తుంది. ఇక్కడ రుసుము అనేది లాభమా, రుసుము శాతం లాభమా నష్టమా, వీటి నుంచి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ అంకగణితం. ఈ అంకగణితంలోనే నెక్స్ట్ నిష్పత్తి. ఈ అంకగణితంలోనే నిష్పత్తి శాతం, నిష్పత్తి నుంచి మనకి 1 మార్క్ అడిగే ఛాన్స్ ఉంది. ఇదే అంకగణితంలో నెక్స్ట్ బారువడ్డీ, చక్రవడ్డీ. బారువడ్డీ విలువ కనుక్కోండి, 2 ఇయర్స్కి బారువడ్డీ, 2 ఇయర్స్కి, అలా మనల్ని అడగొచ్చు అనమాట. ఇది 1 మార్క్. ఓకేనా. 1 మార్క్ అడిగే ఛాన్స్ ఉంది. ఇవన్నీ అంకగణితంలో ఉన్న టాపిక్స్ అనమాట. వ్యాట్, శాతములు, లాభమా నష్టమా, రుసుము, నిష్పత్తి, బారువడ్డీ, చక్రవడ్డీ, ఈ టాపిక్స్ నుంచి మనకి 1 మార్క్ అడిగే ఛాన్స్ ఉంది. ఇదే అంకగణితం. అంటే 6th to 10th వరకు ఉన్న 6th to 10th వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నిట్లో నుంచి నేను గ్యాదర్ చేసి ఇక్కడ మనకి కొన్ని చాప్టర్స్ తీసుకున్నాను. ఆ చాప్టర్స్ నుంచి రిపీటెడ్గా మనల్ని అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే ఇవే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సంఖ్యా వ్యవస్థ. ఈ సంఖ్యా వ్యవస్థలో ఎలాంటి టాపిక్స్లో సబ్ టాపిక్స్ నుంచి మనల్ని క్వశ్చన్ అడగొచ్చు అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి 1 మార్క్ వస్తుంది. భాజనీయ నియమాలు, వీటి నుంచి 1 మార్క్ అడగొచ్చు. అకరణీయ సంఖ్యలు, ఈ అకరణీయ సంఖ్యల నుంచి మనల్ని 1 మార్క్. ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు అని క్వశ్చన్ ఇవ్వచ్చు అనమాట, అది 1 మార్క్. సంయుక్త సంఖ్యలు, వీటి నుంచి 1 మార్క్. భిన్నాలు, క్రమ భిన్నాలు, అపక్రమ భిన్నాలు, వీటి నుంచి 1 మార్క్ వస్తుంది. ఓకేనా. ఈ సంఖ్యా వ్యవస్థ చాప్టర్లో ఫస్ట్ టాపిక్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, వీటి నుంచి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. భాజనీయ నియమాలు, వీటి నుంచి 1 మార్క్. అకరణీయ సంఖ్యలు, వీటి నుంచి 1 మార్క్. ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, వీటి నుంచి 1 మార్క్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సంయుక్త సంఖ్యలు, వీటి నుంచి 1 మార్క్. భిన్నాలు 1 మార్క్ అనమాట. ఓకేనా. ఇవి సబ్ టాపిక్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి రేఖాగణితం. ఇది రేఖాగణితం. ఈ రేఖాగణితంలో వృత్తము, వృత్త పరిధి, వీటి నుంచి 1 మార్క్ వస్తుంది. త్రిభుజముల యొక్క 3 కోణాల్లో 2 కోణాలు ఇచ్చి ఇంకో కోణం కనుక్కోమని చెప్పొచ్చు. ఓకేనా. త్రిభుజాల నుంచి 1 మార్క్. చతుర్భుజాల నుంచి కూడా 1 మార్క్ అడిగే ఛాన్స్ ఉంది. సౌష్ఠవము, వీటి నుంచి 1 మార్క్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఇది రేఖాగణితం. రేఖాగణితంలో వృత్తం ఇచ్చి వృత్త పరిధి కనుక్కోవచ్చు, లేదా వృత్త పరిధి ఇచ్చి వృత్తంని గురించి కనుక్కోమని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఫార్ములాని బేస్ చేసుకుని ఉంటాయి. త్రిభుజములు 3 కోణాల్లో 2 కోణాలు ఇచ్చి ఇంకో కోణం విలువ కనుక్కోమని చెప్పవచ్చు, అది 1 మార్క్. చతుర్భుజాల గురించి కనుక్కోమని చెప్పవచ్చు, 1 మార్క్. సౌష్ఠవం 1 మార్క్. ఓకేనా. సౌష్ఠవం గురించి కూడా అడగవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ క్షేత్రమితి. ఈ క్షేత్రమితిలో చుట్టుకొలత
దేని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతాడంటే క్షేత్రమితిలో చుట్టుకొలతని, వైశాల్యాలు మరియు ఘన పరిమాణాలు ఈ మూడింటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతాడు. వేటి మీద? త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అని 1 మార్క్, సమాంతర చతుర్భుజాలు, దీర్ఘ చతురస్రాల యొక్క వైశాల్యాలు కనుక్కోమని చెప్పి అడగొచ్చు 1 మార్క్. చతుర్భుజం వైశాల్యం ఎంత, రాంబస్ వైశాల్యం ఎంత లేదా రాంబస్ ఘనపరిమాణం ఎంత, అర్ధవృత్తం ఘనపరిమాణం ఎంత, వృత్తం లేదా ఘనపరిమాణం వైశాల్యం ఎంత అని అడగొచ్చు. సెక్టార్ యొక్క వైశాల్యం లేదా ఘనపరిమాణం ఎంత అని అడగొచ్చు. ఇవన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్. 1 మార్క్ అనేవి వీటి నుంచి మనకి వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత లేదా సమద్విబాహు త్రిభుజం యొక్క ఘనపరిమాణం ఎంత ఇలా అడగొచ్చు. ఇవన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి బీజగణితం. క్షేత్రమితి ఇంపార్టెంట్. వీటిలో ఉన్న ఇవన్నీ కూడా 6 టాపిక్స్ ఉన్నాయి. బీజగణితం. ఈ బీజగణితంలో కారణాంక విభజన 1 మార్క్ అడగొచ్చు. కారణాంక విభజన నుంచి 1 మార్క్. సామాన్య సమీకరణాలు వీటి నుంచి 1 మార్క్ అడిగే ఛాన్స్ ఉంది. సామాన్య సమీకరణాల నుంచి 1 మార్క్ అడిగే ఛాన్స్ ఉంది. సాంఖ్యక శాస్త్రం. ఈ సాంఖ్యక శాస్త్రంలో మధ్యగతం, బహుళం, అంకగణితం, సగటు ఇవి మధ్యగతం నుంచి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. బహుళకం నుంచి 1 మార్క్, అంకగణితపు సగటు 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది సాంఖ్యక శాస్త్రంలో మధ్యగతము, బహుళకము, అంకగణితం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇదిగోండి ప్రీవియస్ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు అంటే చక్రవడ్డీ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. లాస్ట్ ఇయర్ 2019లో 2018లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు అంటే లాభమా నష్టమా చక్రవడ్డీ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ లాభ శాతం, నష్ట శాతం ఎంత అని అడిగాడు. సంఖ్యలలో కనిష్ట సంఖ్య ఏది, హెచ్సిఎఫ్, ఎల్సిఎం నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు. మధ్యగతంను కనుగొండి అని ఇచ్చాడు. అవునా? కారణాంక విభజన చేయండి. లవము హారములనిచ్చి లవము ఇచ్చి హారం కనుక్కోమని చెప్పి ఇచ్చాడు 1 మార్క్. త్రిభుజంలో కోణాలు మొత్తం ఎంత అని ఇచ్చాడు. ఇది ఒక క్వశ్చన్ ఇచ్చాడు 1 మార్క్. నిష్పత్తుల నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇది కూడా 1 మార్క్. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత ఇచ్చాడు లేదా సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఎంత అని ఇచ్చాడు. ఇది 1 మార్క్ ఇచ్చాడు. స్తూపం ఎత్తు ఎంత లేదా స్తూపం ప్రక్కతల వైశాల్యం ఎంత అని అడిగాడు. ఇది కూడా 1 మార్క్. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడు. ఇది కూడా 1 మార్క్. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత, అమ్మిన వెల, కొన్న వెల ఇచ్చి రుసుము శాతం ఎంత అని ఇచ్చాడు. ఇది 1 మార్క్. అమ్మిన వెల ఇచ్చి కొన్న వెల ఎంత అని అడగొచ్చు, రుసుము శాతం ఎంత అని అడగొచ్చు. సమఘనం యొక్క ఘనపరిమాణం ఎంత, సమఘనం యొక్క ఘనపరిమాణం ఎంత అని అడగొచ్చు. ఇక్కడ వృత్త వ్యాసార్థం ఎంత అని కూడా అడిగాడనమాట. ప్రీవియస్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్స్లో వృత్త వ్యాసార్థం ఎంత అని కూడా అడిగాడు. ఇలా మనకి రిపీటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అనేవి అడగటం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్.